హలో అండి అందరికీ. ఇంటి ముందు ఉన్న తులసి మొక్కని మనం ప్రతిరోజు చూస్తూ పూజ చేస్తూ ఉంటాం కదా. మరి తులసీదేవి కథ విన్నారా? తులసీదేవి అంటే సాధారణ మొక్క కాదు అని మనందరికీ తెలుసు. కానీ తులసి మొక్క యొక్క కథ అయితే తెలుసుకుందాం. తులసి మొక్క పేరు వృందాదేవి. వృందాదేవి జలంధరుని భార్య. జలంధరుడు శక్తివంతమైన రాజు. వృందాదేవి తన భర్తను ఎంతగానో ప్రేమించేది. తన భక్తితో ఆయనకి రక్షణగా నిలిచేది. దేవతలతో యుద్ధం జరిగింది జలంధరునికి. వృందాదేవి తన తపస్సు ద్వారా తన జలంధరుణ్ణి రక్షించేది. కానీ ఆ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు దేవతల కోసం జలంధరుణ్ణి సంహరించాల్సి వచ్చింది. ఆ విషయం తెలిసిన వృందాదేవి ఆగ్రహం చెంది తన శరీరాన్ని అగ్నికి అర్పించింది. ఆ తర్వాత ఆమె ఆత్మనే భూమిపై పుట్టింది, ఒక పవిత్రమైన తులసి మొక్కగా. అందుకే మనం ప్రతి పూజలో ఆరాధనలో తులసి ఆకులు లేకుండా పూజ అయితే పూర్తవదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అన్నాడంట, నాకు 1,00,000 పువ్వుల కన్నా ఒక తులసి దళం మిన్నా అని. ఈ తులసి మొక్క భక్తికి